ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యసచ్చిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ప్రపన్న జనకూటస్థులైనటువంటి నమ్మాళ్ళవార్లు అనుగ్రహించిన తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో మనం 4వ పదిలో 4వ తిరువాయిమొഴിలో ఇవాళ 5వ పాసురంలో ప్రవేశిస్తున్నాము. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. கோமளவான் கன்றை புல்கி கோவிந்தன் மேயத்தன என்னும் போம் இளநாகத்தின் பின் போய் அவன் கிழக்கைதென்னும் ஆமளவு ஒன்னும் அறியேன் அருவினையாட்டியேன் பெற்ற கோமளவல்லியை மாயோன் మాల్ సైదు సైగిండ్ర కూతే. ఈ పాసురంలో ఆళ్వారు నాయకి యొక్క అవస్థని చూసి, అయ్యో మా అమ్మాయి ఇలా అయిపోతుంది, దీన్ని ఏం చెయ్యాలి, ఈ దుఃఖం ఎంతవరకు పెడుతుంది, ఎలా ఓదార్చాలి అని ఆ తల్లి చాలా విలవిలలాడుతున్నటువంటి బాధని ప్రకటించడం ఈ 5వ పాసురంలో మనం చూస్తాం. ముందుగా మనం ప్రతిపదార్థాన్ని చూసుకుందాము. కోమళవాన్ కన్నయ్య, చాలా చక్కగా అందంగా ఉన్నాయటండి ఆవు దూడలు. ఆవు దూడ బుజ్జాయిలు పరిగెత్తుతూ ఉంటాయి. ఎంత సుందరంగానో ఉంటుంది ఆ దృశ్యం అంతా కూడా. అలాంటి దూడల్ని చూసి పుల్కి దగ్గరికి తీసుకుని గట్టిగా పట్టుకుని, మనకి చూడండి చిత్రాలు గుర్తొస్తూ ఉంటాయి. కృష్ణుడు అనగానే ఆ ఆవు మెడ దగ్గరికి తన మెడను పెట్టి కౌగిలించుకుని ఇలా ఉంటాడు చూడండి. ఆ భంగిమ గుర్తుకొచ్చి ఈవిడ కూడా ఆ ఆవు దూడను చక్కగా కౌగిలించుకుంటుందట. గోవిందనమేయత్తన, ఇదిగో ఈ దూడను ఎవరు మేపారో తెలుసా, మా కృష్ణుడే మేపాడు అంటుందిటండి. ఎన్నం పోమిళమే నాగత్తిన్ పిన్ పోయి, ఇంతలో సర్రమని ఒక పాము అటువైపు వెళ్ళిపోతుందిటండి. ఆ పాముని చూసి పిన్ పోయి దాని వెనకాలే వెళ్ళిపోతుందిట. ఎవరైనా పాముని చూస్తే బారెడు దూరం పరిగెడతారు, అలాంటి దాని వెనకాలే వెళ్ళిపోతుందిట. అవన్ ఏదు కిడక్కయ్యన్నం, ఇదిగో ఈ ఆదిశేషుడి మీదే స్వామి శయనిస్తాడు అని చెప్పి ఒక్కసారిగా స్వామి శయనించేటువంటి ఆ అనంత శేష సాయిత్వాన్ని తలుచుకుంటూ ఉందిట. అరువినయ్యాటియేన్, ఎంత పాపం చేశానమ్మా నేను, పిల్ల మనస్సు ఏమిటో ఇలా అయిపోయింది. పెద్ద కోమలవల్లి మాయోన్, ఇందులో మా అమ్మాయి తప్పేమీ లేదమ్మా. మాయోన్, అంతా అతని తప్పే. ఎంత మాయగాడు అనుకున్నారు. మాల్ సైదు, భ్రమింపచేశాడు. ఏం మాయ చేశాడో, ఏం మందు జల్లాడో తెలియదు. దీని మనస్సు కాస్త మారిపోయింది. సైగిన్న కూత్తు ఆమళవు ఒన్నం మరియేన్, ఇలా చేస్తాడు, ఇలా జరుగుతుంది అని నాకు చెప్పడానికి కూడా చేత కావట్లేదు. అంత మాయల్లో ముంచెత్తేస్తున్నాడు అంటోంది. ఆళ్వారు నాయకి యొక్క అవస్థను చూసి తాయిమారు అవస్థలో ఉన్నటువంటి తల్లి. ఇప్పుడు ఈడు వ్యాఖ్యానాన్ని చూద్దాము. 116వ పేజీ, 5ஆம் பாட்டு, 5వ పాట. ఇవళకు ఈ అవసాదం ఎవ్వళవాయి ముడి ఎక్కడవదు என்று అరిగిలేనెంగిరార్. దీనికి ఈ పిచ్చి, ఈ బాధ ఎంతవరకు వెళ్ళి బాధ పెడుతుందో నేను చెప్పలేకపోతున్నాను అని అంటున్నారు. కోమళవాన్ కన్రై పొల్గి పరువత్తాల్ ఇళయ్యదాయ్ వడివాల్ పెరుత్తెక్కిర కండ్రుగుళై తజువి ఎన్నుదల్. ఆ దూడలు ఎలా ఉన్నాయంటేటండి, మనకి
మంచి లేత వయస్సులో ఉన్నాయట. వయస్సు లేతదే కానీ ఆ ఆవు దూడ ఒకేలా ఉన్నాయటండి. ఆవు పరువంలో ఉంది, దూడ పరువానికి వచ్చింది, లేతదనం ఒకేలా ఉంది అని మనకి తిరుప్పావైలో గోసంపదని గురించి చెప్పుకున్నప్పుడల్లా చెప్పుకుంటామే. అలాగే ఇక్కడ పెరుత్తెరిక్కర కండ్రుగళై తజువై, ఆ దూడను ఒక్కసారి ఇలా మెడ దగ్గర నుంచి దగ్గరికి తీసుకుంటా. ఎన్నుదల్ మాణిక్యం పోలే అర విలక్షణమాయి పెరుత్తెరిక్కర కండ్రుగళై పుల్గి ఎన్నుదల్. ఇక్కడ సిరు మా అనే 2 పదాలండి. చిన్నవి వయస్సులో చూడ్డానికి పెద్దవిగా ఉన్నవి అనేటువంటివి అన్నమాట. అవి ఎలా ఉన్నాయట? మాణిక్యం బోలే, ఒక మాణిక్య కాంతిలాగా మెరిసిపోతున్నాయి, అంటే తళలాడిపోతున్నాయి. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో ఆ బుజ్జాయిలన్నీ కూడా. అలాంటి వాటిని చూసి కోమళం అనే పదానికి 2 అర్థాలు చెప్పారండి ఇక్కడ. మాణిక్యత్తుకుం ఇళమయిక్కుం పేరు, మాణిక్యానికి పేరు, లేతదనానికి కూడా పేరు. ఇక్కడ ఇవి లేతగా ఉన్నాయి, మిలమిలా మెరిసిపోతున్నాయి ఆవు దూడలోని. ఆగా ఇప్పటి దర్శనీయముమాయి సుకుమారముమాన కండ్రుగళై తజువి. అలా అందంగా ఉన్న సుకుమారంగా ఉన్నటువంటి ఆ దూడల్ని ఒకసారి అలాగ కౌగిలించుకొని చేతితో స్పృశించి కృష్ణన్ పరువం బోలే ఆయత్ ఇవత్తిన్ పరువం ఇరుక్కంబడి. ఆహా, ఆ కృష్ణుడిలాగే ఉన్నాయి ఇవి కూడా. అతను వయసులో ఉన్నాడు, అతను తళతళలాడుతున్నాడు, ఇవి కూడా అలాగే ఉన్నాయి. కిట్టినారుకు సామ్యాపత్తి ఇదే ఫలం. ఇదే అండి మంచి మాట. తన దగ్గరకు వచ్చిన వాడికి సామ్యాపత్తిని ఇస్తాడు. అంటే ఏమిటంటే ముక్తజీవుడు పరమపదంకి వెళ్ళినప్పుడు అష్టగుణాత్మక భావాన్ని కలిగిస్తాడు అనేటువంటి దాన్ని దూడలు కూడా పరమాత్మని చేరినప్పుడు పరమాత్మ లక్షణాలను పొందాయి అని చెప్పడంతో ఆ పోలిక చాలా అద్భుతమైనటువంటి పోలిక అన్నమాట. అది గోవిందన్ మేయెత్తన ఎన్నం. ఆ కృష్ణుడు చక్కగా మేపేటువంటి ఆవులు అంటుందటండి. వత్స మధ్యగతం బాలం ఎండ్రం. ఎలాగట వాటితోటి ఎలా తిరుగుతాడో కృష్ణ పరమాత్మ మనకి భాగవతంలో పోతనామాచ్యుల వారు చాలా అందంగా చెప్తారండి. ఎంత ముద్దుగా పెంచుకుంటాడో ఆ ఆవులని దూడలని కూడా కృష్ణ పరమాత్మ. వాటికి అన్నిటికీ ఇవాళ మనం పెంపుడు జంతువులకి చిన్న చిన్న పేర్లు పెడతాం కదా, అలాగా ఆవులకి వాటికి పేర్లు పెట్టేటండి కృష్ణ పరమాత్మ. పిలిచేటప్పటికి అవి ఎగురుకుంటూ ఎగురుకుంటూ తుళ్ళుకుంటూ వచ్చేస్తాయట. ఆ పద్యం చెప్తారు పోతనామాచ్యుల వారు భాగవతంలో. రా పూర్ణచంద్రిక రా గౌతమి గంగ రమ్ము భగీరథరాజ తనయా రా సుధా జలరాశి రా మేఘ బాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి రా మనోహారిణి రా సర్వమంగళ రా భారతీదేవి రా ధరిత్రి రా శ్రీ మహాలక్ష్మి రా మందమారుతి రమ్ము మందాకిని రా శుభాంగి. ఏం పేర్లు పెట్టాడండి. పూర్ణచంద్రిక అనగానే ఓ వైపు నుంచి తుళ్ళుకుంటూ ఎగిరి, గౌతమి గంగ అనగానే ఇంకో వైపు నుంచి ఎగురుకుంటూ ఏమి ఆనందంగా ఆ గోవులు పిల్లలు దూడలు కూడా బుజ్జాయిలు కూడా పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తాయో వాటి మధ్య ఆయన ఎలా ఉంటాడో తెలుసండి. వత్స మధ్యగతం బాలం ఎండ్రు. ఇది మనకి విష్ణు పురాణంలో ఇచ్చినటువంటి శ్లోకం అండి. సదర్శ తదా తత్ర కృష్ణమాదోహనే గవం వత్స మధ్యగతం బాలం నీలోత్పలదళచ్చవిం. ఎలా ఉన్నట్ట ఆవులన్నిటికీ మధ్యలో చేరట. సదర్శ తదా తత్ర కృష్ణమాదోహనే గవం. ఆ గోవులన్నిటికి మధ్యలో ఒక చోట వాటినన్నిటినీ కూడా పరిపాలించడానికి
పాలు తీయడానికి, నడిపించడానికి, గడ్డి వేయడానికి, అన్నిటికీ కూడా వాటితో పాటు లేస్తూ కూర్చుంటూ, అవి పడుకుంటూ రఘువంశంలో చెప్పినట్లుగా అవి లేస్తూ, వాటికి వెళ్ళడం తెలియదు అనుకోండి, కొమ్ములు ఉన్నాయనుకోండి, ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తే తాను ఒక కర్రని 2 చేతుల మీద వేసుకుని ఇలా అడ్డం తిరిగి వెళతాటండి. ఓహో అని అవి కూడా తల తిప్పుకొని అలా వెళతాయిట. అంత విద్యలు నేర్పాడా అన్నట్లుగా బాలం నీలోత్పలదళ చెవిం అంటారండి పరాశర మహర్షి. నల్ల కలువ రేకులు ఎంత తళతళలాడుతూ ఉంటాయో అలా ఉండేటువంటి అందమైన రంగు కలిగిన వాడు. కండ్రుమే ఎత్తెనెదు గంధ కాళాయంగరపడయే తిన్నడందాండకంలో అన్నట్లుగా ఇవత్తీనుడయ్య రక్షణత్తు కొమ్ముడి సూడిన వన్నగంధ రక్షిత్తవై ఎన్నం. ఆయనకు ఒక్కటేటండి, వీటి రక్షణే నా ప్రాణం, నా కర్తవ్యం, నాకు గోవులను రక్షించడం తప్ప ఇంకొక పని లేదు. అందువల్ల గోవిందన్, అందుకని ఏం పేరు వచ్చిందండి? గామ్ అంటే ఆవులని, విందతి అంటే ఆనందపరుస్తున్నాడు కాబట్టి గోవిందుడు అనేటువంటి పేరు వచ్చింది. ప్రాప్తనాన అవనునరందనొక్కినవై, తాకితే అలా ముట్టుకుంటే చాలండి, మిలమిల మెరిసిపోతూ గగురు పొడిచినట్లుగా అవుతుందట ఆ తువ్వాయిల యొక్క, ఆవుల యొక్క దేహం. ఎన్ను తోతెగరదా ఎత్త ఇవత్తిన్ వడివిల్ పౌష్కల్యం, వడివిల్ పౌష్కల్యం, దేహంలో ఉండేటువంటి కాంతి అంత అద్భుతంగా ఉంది. కండ్రిన్ కజత్తై కట్టి కొండవారే అది తుళ్ళిపోగా నిற்குமே అవిన్ పరికరమాయే ఇరుందదెండ్రం. ఇంకోటి, ఇది ఆయనే పెంచాడు అనడానికి ఇంకోటి చెప్తున్నారు. వాటి దగ్గరికి వెళ్ళిట ఆ మెడ దగ్గర ఇలా అంటారట ఆళ్వారి నాయకి. అనేటప్పటికల్లా అవి తుళ్ళిపోయి ఎగిరి దూరంగా వెళ్ళిపోతాయట. అవునులే, పెంచిన ఆయన బుద్ధిలే మీకు కూడా వచ్చాయి. ఆయన ఇలాగే మాకు అందకుండా పోతున్నాడు, మీరు అలాగే మాకు అందకుండా పోతున్నారు అనేటువంటి భావాన్ని చాలా అందంగా చెప్తారనమాట. ఎందువల్ల అంటే వాటన్నిటినీ తీసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి భావాన్ని చెప్తారు కదండి లీలాసుకులు. గోధూళి దూసరిత కోమల గోపవేషం గోపాల బాలకసతై అనుగమ్యమానం సాయంతనే ప్రతిదినం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. చాలా చక్కటి శ్లోకం అండి. ఆ ఆవులు వెడుతూ ఉంటే గిట్టలకి మట్టి రేగుతూ ఉంటే ఆ మట్టి అంతా అలాగ పడుతూ ఉంటే ఆ జుట్టు మీద ఆ మట్టి పడినటువంటి ఆ కలర్ ఉందే, ఆ రంగు, అబ్బా ఏమి అందంగా ఉందయ్యా. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ గోవుల్ని కట్టి ఆ వచ్చేటువంటి నీ రూపాన్ని నేను మరిచిపోలేక పోతున్నాను అన్నట్లుగా అంత అందంగా వాటిని చక్కగా మెడలో మువ్వలు గలగలలాడుతూ ఉండగా పశు సంపదనంతటినీ తీసుకుని వెడతాడు అని. ఎక్కడికి వెడతాడండి? ఎంత సౌలభ్యం అండి. వేదాంత వీధుల విహరించు విన్నాణి విహరించు కాంతార వీధులందు. వేదాలలో ఎక్కడో తిరిగేటువంటి స్వామి ఇవాళ కృష్ణావతారుడిగా వచ్చి కాంతార వీధులలో తిరగడం మొదలుపెట్టాడే అని పరవశించినట్లుగా ఆయన పెంచినటువంటి పశువులు కాబట్టి ఇవి ఇంత అందంగా ఉన్నాయి. ఎన్నో శ్లోకాలు, ఎన్నో పద్యాలు, రిఫరెన్సెస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకోవడానికి టైం సరిపోదు, కానీ మనకి అద్భుతమైనటువంటి భావ సంపద అండి. ఆ వళవిలే ఒక సర్పం పోగా నిற்குமே. సరే, ఆవులు దయింది, దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుంది ఆళ్వారి నాయకి. అది కాస్త తుళ్ళి పారిపోయింది. అన్నీ ఆ కృష్ణుడి బుద్ధులే వచ్చాయి అంటోందిట ఈ అమ్మాయి. రెండోది, ఇలా చూసేటప్పటికి ఒక పాము అలాగ చర్రమని పాకిపోతూ వెళుతోందిటండి. అది పిన్నే పోగా నిற்கும், దాని వెంటబడి వెళ్ళిపోతోందిటండి. అమ్మాయి అది పామే అని అరుస్తోందిట తల్లి వెనక నుంచి. ఇవలుడయ్య భోగప్రావణ్యం ఇరుక్కిరపడి. ఇది నంబిళ్ళయ్య గారి యొక్క వ్యాఖ్యాన సౌందర్యం అండి. భోగప్రావణ్యం భోగి అంటే పామండి, భోగం అంటే పడగ కలిగినది కాబట్టి పాముకి భోగి అనేటువంటి పేరు వచ్చిందనమాట. భోగప్రావణ్యం ఇరుక్కిరపడి
ఇళనాగం. అక్కడ ఈ పాము కూడా లేత పామేటండి. పెరుమాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళినా పరమపదంలో వాళ్ళకి 25 ఏళ్ళే వయస్సుటండి. వయస్సు మారదుట. ఎప్పుడు ముక్తర్ పంచవింశతి వార్షిక రాయిప్పర్గళిదే నిరంతర భగవద్ అనుభవత్తాలే. అలా దైవాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఎప్పుడు 25 సంవత్సరాల వాళ్ళలాగా నిత్య యవ్వనంలో ఉంటారు కదా. అలాగే ఇక్కడ ఈవిడికి పావును చూసినా కూడా అలాగే అనిపిస్తుందన్నమాట. ఆ విళమై ఇది వెన్నెరెక్కం కండ్రై పుల్గినాళ్ళు ఎండదు ఇది పిన్నే పోనాళ్ళు ఎన్నానెన్నదు. ఏమండి, ఒక దూడ వెనకాల వెళ్ళింది అంటే అర్థం ఉంది. పాము వెనకాల కూడా పోతుందండి. ఇది పిన్నే పోనాళ్ళు ఎన్నానెన్నది ఇతన యునరెత్తియుండో ఎన్నల్. దూడను కౌగిలించుకుందన్నారు, ఏమండి పావును కూడా కౌగిలించుకుంటుందా? అయ్యయ్యో ఎలా చేస్తుందండి, ఏం చేసేదో. అదో రెడెత్తై నిற்கையாலே కజుత్తై కట్టి కొళ్ళం. ఆ దూడ అయితే ఒక చోట నిలబడి ఉంది కాబట్టి చక్కగా దగ్గరికి వెళ్ళి మెడ చుట్టూ చేతులు వేసి అలాగ ప్రేమగా కౌగిలించుకుంది. ఈ దూడ నిற்குமே అంబుకెట్టాదపడి. ఈ పాము బాణానికి కూడా అందనంత వేగంగా పరిగెపెట్టేస్తుంది. ఆగయ్యాలే పిన్నే పోగా నిற்கும். అందువల్ల కౌగిలించుకునే అవకాశం లేదు. అసలు అదేదో చేస్తుందేమో అనే భయంతో ఆగలేదు. అది ఒక చోట నిలబడలేదు కాబట్టి దాన్ని కౌగిలించుకోవడం కుదరలేదు ఆ పాముని. అందువల్ల వెనకాలే వెళ్ళిపోతుంది. పైగా ఎందుకమ్మా వెడుతున్నావంటే సమాధానం ఎలా చెప్తుందో చూడండి. అది పుక్క విడత్తలే అవన్ వరవు తప్పాదు ఎండ్రు. ఇది ఆయన పడక కదా. ఇది ఎక్కడికి వెడితే అక్కడికి వచ్చి ఆయన పడుకుంటాడు పడక మీద. కాబట్టి పాము వెనకాల ఆయన వస్తాడు తప్పకుండా. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది అనేటువంటి ఆశతోటి ఆ పాము వెనకాలే ఆళ్వార్నాయకి పరుగు పెడుతోంది. కాన్గైక్కాగా అదన్ పిన్నే పోగా నిற்கும். ఆయన్ను చూడాలని దీని వెనకాలే ఈవిడ కూడా వెడుతోంది. అవంతానం పరమభోగియా ఇరుప్పానురువనిరే. ఆయన పరమభోగి కదా. పరమభోగి అంటే భోగములు కలిగినటువంటి అనంతుడి మీద శయనించినటువంటి అనంత శయనుడు కాబట్టి ఆయనకి దానికి చాలా సరిపోతుంది. అవన్ కిడక్కయ్యి దెన్నం అదరు తూతిలే పోయి పుక్కుమే అత్తై నోక్కి కొండ కిడక్కం అవన్ వందాల్ కాన్గైక్. అది ఆయన ఎక్కడకుంటే ఇది ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన వస్తాడు కాబట్టి అక్కడికే వస్తాడనే ధైర్యంతో ఆ పాము వెనకాలే వెడుతోంది. ఆమళవన్న మరి ఏన్న ఇంత అని చెప్పలేనండి. బొబ్బో ఇది చేసే పనులు ఇలా ఉంటాయని చెప్పడం నాకు సాధ్యం అవడం లేదు. జగదుపసంహారం పిరక్క పురిగిరదో అరిగిరిలేను. అసలు లోకమే నశించిపోతుందేమో అనిపిస్తోంది నాకు. అదేమిటమ్మా, పాము వెనకాల వెడితే లోకమంతా నశించిపోవడం ఏంటి? సర్పం ఎన్నో మీళమాట్టికిరిలల్ ఇదెన్నాయి విళై ఎక్కడవ దెంగిరాళ్. ఏమీ లేదు, అది ఒళ్ళో పాములాగా పాము వెనకాలే పోతుంటే ఏమో ఎప్పుడే ప్రమాదం వస్తుందో మనకేం తెలుస్తుంది? పాంబోడురు కూరయ్యలే పైనరార్ పోలేయిరే తిరుత్తాయార్కు ఎరిక్కెరదు. పాముతో కూడా కాపురం పెడుతుందా ఏంటి? ఓ ఇంట్లోకి పోయి పామును ఒళ్ళో పెట్టు కూర్చుంటుందా ఏమిటి అని తిరుత్తాయారు భయపడిపోతోంది అంటున్నారనమాట. ఇవళై ఎగజక్కవే జగత్కారణమాన అవనైక్కిడయ్యాదు. ఇందాక జగత్తంతా ఏమైపోతుందో అన్నారే, ఆ పామేమైనా చేస్తే ఈవిడేదైనా అయితే ఈవిడ లేకపోతే ఆయన లేకుండా పోతాడు, లోకమే లేకుండా పోతుంది. అంతవరకు వెళ్ళింది తాయారు యొక్క మానసిక స్థితి. కారణమిల్లామయ్యాలే కార్యం తన్నడయ్యే ఇల్లై యామిరే. కారణము లేకుండా దానిలోంచి వచ్చే కార్యము ఉండదు కదా. ఇవి మధ్య మధ్యలో ఇచ్చేటువంటి నిశ్చయ వాక్యాలు అన్నమాట. అంటే ఏమిటి? ఒక కారణం ఉంటే దానిలోంచి ఒక పని కార్యం వస్తుంది. స్వామి అనేవాడు ఉంటే సృష్టి అనేది ఉంటుంది. ఈవిడ అనేది ఉంటే ఆయన ఉంటాడు.
ఇంతవరకు చుట్టి 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 దాన్ని చెప్పారనమాట. అరువినై ఆట్టియేన్ పెత్త ఇవళకు ఇంగనే ஒரு புத்தி பிறந்து పడిగిరదు నాన్ పండిన పాపమిరే అండ్రియే. అయ్యయ్యో, ఏం చెప్పమంటావమ్మా, దీనికి ఇలాంటి బుద్ధులు రావడానికి నేను చేసుకున్న మహాపాపమే కారణము, లేకపోతే ఇలాంటి బుద్ధులు పుడతాయా? அன்றையே நெடுங்காலமும் కన్ననీళ్ మలర్ పాదం పరవిప్పెత్త ఎంగరిపడియే. అంటే ఎంతకాలమో పుణ్యాలు చేసుకుంటే పుట్టినటువంటి పిల్ల సైదు ముడెక్కడియే అక్కరయ్యళ్ ఇవడకు తనకు అలభ్య లాభమాయిరెక్కరపడి. ఎంత సుకుమారురాలైనటువంటి అమ్మాయండి, పెద్ద సైదుకు ముడిక్క ఒన్నాద పుణ్యంగళై పన్ని పెద్ద సుకుమార అయ్యాన ఇవళై ఎన్యుమాన్. ఎంత పుణ్యం చేసుకుంటే పుట్టిందో అని పొంగిపోయాను. ఇప్పుడు చూస్తే ఎంత పాపం చేసుకున్నాను, దీని బతికి ఇలా అయిపోయింది అనిపిస్తాను. కోమల వళ్ళియై కేవలం వళ్ళియల్ల కోమల వళ్ళియాయిత్తు. ఉట్టి వల్లి కాదండి, కోమలవల్లి అండి అంటారు. కోమలవల్లి అంటే ఇందాక కోమలానికి మనం అర్థం చెప్పుకున్నాం కదండి, మాణిక్కత్తుక్కం ఇళమైక్కుం పేరని చెప్పుకున్నాం కదా, మాణిక్యం లాంటిది అని. ఇక్కడ లేతతనము అని అంటే ఉపజ్ఞతోడే సేరక్క వేండం పరువం పిళ్ళై పరువం. ఉపజ్ఞము అంటారండి. ఒక లత పాకిందనుకోండి, నేల మీదకు పోతే అది తొందరగా పెరగదు. ఒక కర్రని కట్టి ఆ కర్రకి చుట్టూ ఆ తీగని చుట్టి పైన పందిరి వేస్తే అద్భుతంగా అది పెరుగుతుంది. అలాగ ఒక వయసు వచ్చినటువంటి ఈ అమ్మాయికి ఒక ఉపజ్ఞం, ఒక వరుడి యొక్క సహాయము కావాలి అనేటువంటిదే అనమాట. మాయోన్ తన్నై కండార్ తందామయ్యర్యాదపడి పన్న వల్ల ప్రణయత్వ గుణత్వయుడయ్యవన్. ఎంత మాయావయమ్మ ఆ పిల్లాడు, సామాన్యుడు కాదమ్మా. తనని చూసిన వాళ్ళు ఒళ్ళు మరిచిపోయేలాగా చేయగలిగినటువంటి మాయ. ఏదో గోళ్లల్లోటండి ఏదో పొడం పెట్టుకుంటారటండి, పెట్టుకుని పక్క నుంచి పెడుతూ ఇలా అంటారు. ఇలా అనేటప్పటికి ఆ పొడం మీద పడేటప్పటికి మనం వాళ్ళ వెనకాల వెళ్ళిపోతా అంట. అలాంటిది ఏదో మత్తుమందు జల్లి ఉంటాడు, లేకపోతే ఇంత తొందరగా మా అమ్మాయి ఇలా పడిపోదు. పన్న వల్ల ప్రణయత్వ గుణత్తయ్యుడయ్యవన్. అలాంటి గుణము కలిగిన వాడు. మాల్ సైదు పిచ్చేత్తి సైగింద్ర కూతు అడిక్కిర ఆట్టం ఆమళవన్ను మరియేన్ ఎన్నన్వయం. ఇదంతా అన్వయం అండి. అంటే ఈయన చేసేటువంటి మాయల వల్ల మా అమ్మాయి ఎంతగా మారిపోయిందో, ఎన్ని పనులు చేస్తోందో, ఇలాంటి దాన్ని నేను ఊహించలేకపోతున్నాను. ఇంతలా చేస్తుంది అని, ఇదిగో ఈ పద్ధతిగా వెడుతుంది అని చెప్పడానికి కూడా నాకు ఊహకి కూడా అందనంత భయంకరమైనటువంటి పనులన్నీ కూడా మా అమ్మాయి చేస్తోంది అనేటువంటి దాన్ని ఇక్కడ ఇందులో మనకి 2 విషయాలు చాలా ముఖ్యంగా చెప్పారు అని. ఏమిటండి ఆ 2 విషయాలు కూడా? ఒకటేమో మొట్టమొదటిది, ఆవు దూడల్ని చూస్తే వాటి వెంట గోవిందుడు గోవిందుడు అంటూ ఆ దూడల్ని, ఇగో మా గోవిందుడు పెంచిన దూడ, అందుకే ఇవి ఇంత బాగున్నాయి అని చెప్పి ఆనందపడిపోతూ పరుగు పెడుతోంది అని. రెండవదేమో ఒక పాము గనక వెడుతుంటే పాము వెనకాలే పరుగు పెట్టి ఇదిగో మా స్వామి శయనించేటువంటి పక్క అని అంటోంది. ఎంత పాపం చేసుకున్నానమ్మా, తీగలాంటి పిల్లమ్మ, బంగారు తల్లమ్మ, అమాయకురాలమ్మ, ముగ్ధ అమ్మ, అలాంటి పిల్లని మాయగాడు ఎంత పని చేసేశాడు. ఇగో నేను ఎలాగా ఈ అమ్మాయిని మళ్ళీ మామూలు మనిషిని చేయగలను అని తన బాధని ప్రకటిస్తోంది తాయిమారు అంటూ. ఈ పాసురంలో 2, ఒకటి కృష్ణుడికి గోసంపదకి ఉండేటువంటి అత్యద్భుతమైన అవినాభావ సంబంధము అనేటువంటిది, దాని గురించి అది ఒక ప్రపంచం. కృష్ణుడు గోవులను కాచుట అనేటువంటిది ఎలాగా బయలుదేరి వెళతాడు, ఆ వెళ్ళేటప్పుడు ఎలా తయారవుతాడు, పోతనామాచుల వారు ఏమి వర్ణించారండి. కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జనుపి
విమల శృంగంబును వేత్రదండంబును జారిపోని కడా చంకనిరికి. ఇలాంటి పద్యాలన్నీ అద్భుతమైన పద్యాలు. అంతలా రెడీ అయిపోయి ఆ బొజ్జ చుట్టూ వాళ్ళమ్మ చుట్టినటువంటి ఉత్తరీయంలో ఆ వేణువును పెట్టుకొని అలా బయలుదేరి వెళ్ళేటువంటి ఆ స్వామి ముట్టుకోవడం వల్ల ఈ గోవులన్నీ ఇవాళ. అందుకే ఒక మహాకవి అంటారు, ఏమి నోచెనురా గోవులు నీచే స్పృశింపగా ప్రేమమున గారమున పెంపుగాంచగా. ఎంత ప్రేమతో పెంచావో, ఏమి నోములు నోచాయో నీ స్పర్శను నోచుకున్నాయి అన్నట్లుగా ఇందులో ఒక దూడలని, పశు సంపదని, కృష్ణ తత్వాన్ని చెప్తూ ఒక పాముని చూసిన భ్రమపడి అనంతశయనుని గుర్తుకు తెచ్చుకుంటూ మా పిల్ల ఇలా అయిపోయిందమ్మా, దీన్ని ఎలా బాగు చేయాలమ్మా అని తాయిమారవస్థలో తల్లి ఆర్తి పడుతోంది అనేటువంటి అర్థాన్ని ఈ పాసురంలో చెప్పారు. కోమళవాన్ కండ్రై పుల్గి గోవిందన్ మే ఎత్తన ఎన్నం పోమిళ నాగத்தின் பின் போய் அவன் கிழக்கைது என்னும் ஆமளவு ஒன்னுமறியேன் அருவினையாட்டியேன் பெற்ற கோமலவல்லியை மாயோன் மால் செய்து செய்கின்ற கூர்த்தே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. జై శ్రీమన్నారాయణ.